జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణము 9వ దశకం. స్థితస్సు కమలోద్భవస్థవ హి నాభిపంకేరుహే కుతస్విదిదమంబుధౌ ఉదితమిత్యనాలోకయన్ తదీక్షణకుతూహలాత్ ప్రతిదిశం వివృత్తాననః చతుర్వదనతామగాత్ వికసదష్టదృష్ట్యాంబుజాం మహార్ణవవిఘూర్ణితం కమలమేవ తత్కేవలం విలోక్య తదుపాశ్రయం తవ తనుంతు నాలోకయన్ క ఏష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం కుతస్విదిదమంబుజం సమజనీతి చింతామగాత్. అముష్య హి సరోరుహః కిమపి కారణం సంభవే ఇతి స్మ కృతనిశ్చయః స ఖలు నాళరంధ్రధ్వనా స్వయోగబలవిద్యయా సమవరూఢవాన్ ప్రౌఢధీః త్వదీయమతిమోహనం నతు కళేవరం దృష్టవాన్. తతః సకలనాళికా వివరమార్గగో మార్గయన్ ప్రయస్య శతవత్సరం కిమపి నైవ సందృష్టవాన్ నివృత్య కమలోదరే సుఖనిషన్న ఏకాగ్రధీః సమాధిబలమాదధే భవదనుగ్రహైకాగ్రహీ శతేన పరివత్సరైః దృఢసమాధిబంధోల్లసత్ప్రబోధ విశదీకృతః స ఖలు పద్మినీ సంభవః అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతర్దృశా వ్యచష్టా పరితుష్టధీర్భుజగభోగభాగాశ్రయం కిరీటముకుటోల్లసత్ కటకహారకేయూరయుం మణిస్ఫురితమేఖలం సుపరివీతపీతాంబరం కలాయకుసుమప్రభం గలతలోల్లసత్కౌస్తుభం వపుస్తదయి భావయే కమలజన్మనే దర్శితం. श्रुतिप्रकरदर्शितप्रचुरवैभव श्रीपते हरे जय जय प्रभो पदमुपैषि दिष्ट्यादृशोः कुरुष्व धियमाशु मे भुवननिर्मितौ कर्मठाम् इति द्रुहिणवर्णितस्वगुणबंहिमा पाहि माम्. लभस्व भुवनत्रयीरचनदक्षतामक्षतां गृहाणमदनुग्रहं कुरु तपश्च भूयो विधे भवद्वखिलसाधनी मयि च भक्तिरत्युत्कटेति उदीर्य गिरमादधः उदितचेतसंवेधसं शतं कृततपास्ततः स खलु दिव्यसंवत्सरान् अवाप्य च तपोबलम् अतिबलं च पूर्वाधिकम् उदीक्ष्य किल कंपितं पयसि पंकजं वायुना भवद्बलविजृम्भितः पवनपाधसि पीतवान् तवैव कृपया पुनः सरसिजेन तेनैव सह प्रकल्प्य भुवनत्रयीं प्रववृते प्रजानिर्मितौ तथाविध कृपाभरो गुरुमरुत्पुराधीश्वरा त्वमाशु परिपाहि मां गुरुदयोक्षितैरीक्षितैः. స్వామి, నీ నాభి కమలమునందు బ్రహ్మదేవుడు అగాధము విశాలము అయిన ఈ సముద్రంలో పద్మము ఏ విధంగా వచ్చినది అనే ఆశ్చర్యమునకు లోనయ్యెను. వెంటనే ఆ కమలము ఏర్పడిన స్థానమును తెలుసుకోవటానికి అన్ని దిక్కుల యందు చూశారు. ఈ విధముగా 4 దిక్కుల యందు ముఖముల నుంచి చూసినందువలన అతడు చతుర్ముఖుడయ్యెను. ప్రభు, మహాసముద్రమున స్థిరముగానున్న ఆ కమలమును మాత్రమే చూసిన బ్రహ్మదేవుడు దానికి ఆధారముగా ఉన్న నీ తనువును గమనించలేకపోయెను. అంతటా అతను ఈ మహాకమల గర్భమున నేను ఒక్కడనే నిస్సహాయుడునై ఉన్నాను, ఇంతకు ఈ కమలం ఎక్కడి నుంచి వచ్చినదే అని చింతింపసాగెను. ఈ పద్మమునకు ఆధార రూపమైన వస్తువేదియో ఉండి ఉండనని బ్రహ్మదేవుడు స్థిర నిశ్చయం చేసుకొనెను. గొప్ప ప్రజ్ఞ కల ఆ బ్రహ్మదేవుడు తన యోగ విద్య బలమున ఆ పద్మము యొక్క ఆధారము తెలుసుకొనుటకై
ఆ పద్మనాళము నుండి ప్రవేశించి వెతికెను. అంటే ఆ పద్మము యొక్క కాండలోకి ప్రవేశించి వెతికెను. అయినప్పటికీ సుందర మోహనమైన నీ దివ్య శరీరము మాత్రం అతనికి కనిపించలేదు. ఈ విధముగా బ్రహ్మదేవుడు ఆ పద్మనాళమును ప్రవేశించి 100 దివ్య సంవత్సరములు అతి శ్రమతో ప్రయత్నించినప్పటికీ అతనికి ఏమీయూ కనబడలేదు. అందువలన నిరాశతో తిరిగి వచ్చి ఆ పద్మమునందు సుఖాసనమున కూర్చుండి ఏకాగ్రత చిత్తముతో నీ అనుగ్రహం కొరకు తపస్సమాధి యందు నిమగ్నుడై ఉండెను. ఈ విధముగా పద్మ సంభవుడైన బ్రహ్మదేవుడు 100 దివ్య సంవత్సరములు తపస్సు చేసెను. అట్టి తపస్సమాధి వలన బ్రహ్మదేవునకు జ్ఞానోదయం అయ్యెను. అందువలన సంతోషించి తానింతవరకు చూడనిది, ఎంతో అద్భుతమైనది, ఆదిశేషుని పడగల మీద ఆధారం చేసుకుని ఉన్నది అగు నీ దివ్యమైన రూపము అంతర్జ్ఞానముచే బ్రహ్మదేవుడు చూసి ఎంతో సంతోషపడెను. స్వామి, బ్రహ్మదేవునకు గోచరించిన నీ రూపము ఇట్లున్నది. నీ శరీరము కిరీట మకుటములతో శోభిల్లుచున్నది. మణిబంధమునందు కంకణములు, వక్షస్థలమునందు ముత్యాల హారములు, బాహువులందు భుజకీర్తులు విరాజిల్లుతూ ఉన్నవి. నీ నడుమున మణులు గూర్చిన కటి ఆభరణము మిలమిలలాడుతూ ఉన్నది. నీవు ధరించిన పట్టు పీతాంబరము ఎంతో మనోహరముగా ఉన్నది. నీ కంఠహారమునందు కౌస్తుభమణి ధగధగలాడుచూ ఉన్నది. నల్ల కలువ వలె కాంతిలు వెలుగుతున్న అట్టి నీ దివ్య స్వరూపమును చూసి ధ్యానించెను. లక్ష్మీపతి, అంతులేని నీ వైభవమును వేదములు స్తుతించుచున్నవి. శ్రీహరి, అట్టి నీకు ఎల్లప్పుడూ జయము కలుగు కాక. నా అదృష్టము వలన నీవు నాకు కనిపించితివి. అందువలన నీవు అనుగ్రహించి నా బుద్ధి ఈ విశ్వసృష్టి కార్యమున త్వరగా నిమగ్నమైనట్లు చేయుము అని బ్రహ్మదేవుడు స్తుతించెను. అట్టి దివ్య వైభవం కల శ్రీహరి, నన్ను కరుణతో నా రోగబాధ నుండి రక్షింపుము స్వామి అని కవి కోరుతున్నారు. అప్పుడు నీవు బ్రహ్మదేవునితో, విధి ముల్లోకములను సృష్టించు నీ సామర్థ్యము అకుంఠితముగా ఉండును. నా అనుగ్రహం నీకు తప్పక లభించును. నీవు ఇంకనూ తపస్సు చేయవలను. అన్ని విధములైన కోరికలు తీర్చు నా భక్తి నీకు పరిపూర్ణముగా లభించును అని చెప్పినందువలన బ్రహ్మదేవునికి అంతులేని సంతోషము కలిగెను. నీవు ఆజ్ఞాపించినట్లే బ్రహ్మదేవుడు 100 దివ్య సంవత్సరములు నియమ నిష్టలతో తపస్సు చేసెను. అందువలన అతనికి పూర్వం కంటే అధికముగా తపోబలము, బుద్ధిబలము కలిగినవి. అప్పుడు అక్కడున్న పద్మము గాలి వలన నీటిలో ఇటు అటు కదలసాగినది. అంతట బ్రహ్మదేవుడు నీ ప్రభావం వలన అధికమైన బలము పొంది ప్రళయకాల వాయువు మరియు నీటిని ఉపసంహరించెను. తర్వాత ఆ బ్రహ్మదేవుడు నీ అనుగ్రహం చేత తానున్న తామర పుష్పం చేతనే ముల్లోకాలను సృష్టించెను. అటు పిమ్మట జీవ సృష్టి కూడా చేయుటకు మొదలుపెట్టెను. గురువాయూరప్ప, ఈ విధముగా నీవు గొప్ప దయ కలిగిన వాడివి. అట్టి నీ కరుణా కటాక్షములను దీనుడనైన నాపై కూడా చూపి నన్ను రక్షింపుము స్వామి. జగత్సృష్టి ప్రాకార వర్ణనము అను 9వ దశకం సంపూర్ణం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. జై శ్రీకృష్ణ.